వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి కనుక వెళ్తే ఎస్ఎస్సి ఎంటీఎస్ నుంచి నోటిఫికేషన్ ఇక 2 రోజుల్లో రానుంది. కేవలం 10వ తరగతి విద్యార్థులతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించవచ్చు. సో మనం కనుక ఇందుకు సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే ఎస్ఎస్సి వారు ప్రకటించినటువంటి 2024-25 జాబ్ క్యాలెండర్లో సీరియల్ నెంబర్ 8 కనుక చూస్తే ఈ యొక్క ఎంటీఎస్ నోటిఫికేషన్ వచ్చేసరికి నిన్ననే రిలీజ్ కావాల్సింది. టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ 2-3 రోజులు ఆలస్యం కూడా కావచ్చు. ఇందుకు సంబంధించి అప్లికేషన్ అయితే జూన్ 6వ తారీఖున ఎండ్ అవుతుంది. ఇందుకు సంబంధించి సిబిటి ఎగ్జామ్ వచ్చేసరికి జూలై, ఆగస్టు నెలలో జరగడానికి 100% అవకాశం ఉంది. గత నోటిఫికేషన్లో ఈ యొక్క ఎంటీఎస్ నుంచి 1558 వేకెన్సీస్ అనేది ఫిల్ చేయడం అనేది జరిగింది. ఈసారి ఆ సంఖ్య భారీగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. కేవలం 10వ తరగతి విద్యార్థులతోనే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ఈసారి తెలుగులో రాసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఇదొక మంచి అవకాశం అనే చెప్పొచ్చు. మరి ఈ యొక్క సిబిటి వచ్చేసరికి మొత్తము 2 సెషన్స్ జరుగుతాయి. మొదటి సెషన్లో న్యూమరికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. సెషన్ 2 వచ్చేసరికి మొత్తం జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ మీద ఉంటుంది. ఎవరైతే సెషన్ 1 క్వాలిఫై అవుతారో అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే, సెషన్ 1 వచ్చేసరికి ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటుంది. ఆ సెషన్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో తర్వాత వారి పేపర్లో మాత్రమే సెషన్ 2 కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క సెషన్ 2లో వచ్చేటటువంటి హైయెస్ట్ మార్క్స్ మెరిట్ బేస్గా క్యాండిడేట్స్ను సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో సెషన్ 1 వచ్చేసరికి క్వాలిఫైయింగ్ నేచర్, సెషన్ 2 వచ్చేసరికి మెరిట్ బేస్డ్ కింద లెక్కేసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే హవల్దార్ పోస్ట్ కూడా అప్లై చేస్తారో వారికి పీఈటీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీని మీద పూర్తి వివరాలు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత చేయడం అనేది జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నేను ఇస్తూనే ఉంటాను. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.